కాపు జాతి చీడపురుగు అంబటి రాంబాబు అని తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు సంఘం నాయకులు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు చర్యలను ఖండిస్తూ ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు నాయకులు మాట్లాడారు. ముందుగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక కార్యదర్శి కోలా ప్రభాకర్ మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో సిద్ధహస్తుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూలో జరిగిన కల్తీ వల్ల దొంగలంతా బయటపడతారు అన్న భయంతో ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాపు నాయకులంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నిలుస్తాము అన్నారు. టీడీపీ ఒంగోలు నగర అధ్యక్షులు బండారు మదన్ మాట్లాడుతూ సిగ్గు లబ్జాలేని వ్యక్తి అంబటి రాంబాబు అని ధ్వజమెత్తారు. ప్రపంచ మేధావిగా కీర్తించబడుతున్న చంద్రబాబును దూషించిన రాంబాబు తక్షణం క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తూ లబ్ధి పొందాలని వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. అంబటి రాంబాబు మాటలు తేడా, ప్రవర్తన తేడా, జీన్స్ తేడాగా ఉన్నాయని ముంబై వెళ్లి చెక్ చేయించుకోవాలని బండారు మదన్ సూచించారు. బెయిల్పై బయటకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవాకులు చవాకులు పేలటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అడవుల్లో కట్టెలమ్ముకునే చెవిరెడ్డి కబడ్దారంటూ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ కాపు నాయకులు బేతంశెట్టి హరిబాబు, తోటకూర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా సీనియర్ ఎమ్మెల్యే, మరీ ముఖ్యంగా మా కాపు ఆరాధ్య దైవం కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు నిన్నటికి నిన్న గుంటూరులో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనని గుర్తు చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో సజావుగా జరుగుతున్నటువంటి కూటమి పాలన మీద అనునిత్యం విషం జిమ్ముతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాపు నాయకుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ అంబటి రాంబాబు అనేటువంటి ఒక మాజీ మంత్రి, ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి, ఈ కాపు జాతిలో చీడపురుగు లాంటి వ్యక్తి అని సభ్య సమాజానికి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 14 సంవత్సరాలు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు, టోటల్గా 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని నిన్నటికి నిన్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా యావత్తు ప్రపంచం, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక భారతదేశం కాదు, యావత్తు ప్రపంచం తిరుమలలో జరిగినటువంటి కల్తీ నెయ్యి గురించి చర్చించుకుంటూ ఉండే దాని మీద వచ్చినట్టు రిపోర్ట్ల ఆధారంగా దొంగలంతా బయటపడతారనే ఉద్దేశంతో డైవర్షన్ చేయాలనే భాగంగా నిన్నటికి నిన్న అంబటి రాంబాబు ఒక భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మరీ ముఖ్యంగా కాపు జన ఆపద్ బాంధవుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించినటువంటి భాషను చూస్తూ ఉంటే సభ్య సమాజంలో ఒక కాపు నాయకుడిగా తల ఉంచుకుంటూ అంబటి రాంబాబు బేషరతుగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ తన నాయకుడి యొక్క మెహర్బానీ కోసము నీచాతి నీచంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబును సమర్థిస్తున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంబటి రాంబాబును సమర్థించే విధానం చూస్తూ ఉంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ తండ్రి పేరు చెప్పుకొని శవరాజకీయాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఏదో చేస్తామని ప్రజలు ఊహించి నిన్ను 2019-24లో నిన్ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే అరాచకాలు సృష్టించావు, రాక్షస పాలన చేశావు. నీ పాలనలో ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి శాంతి లేకుండా, మాన ప్రాణాలకి ఆస్తుల రక్షణ లేకుండా పోయి రాక్షస పాలన గావించినటువంటి నీ యొక్క పరిపాలన ఇంకా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నా
ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా భారతదేశంలో అత్యంత నీచంగా నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా కనీసం పశ్చాత్తాపడే విధంగా నువ్వు ప్రవర్తించకుండా ఈ రోజుకి కూడా రాక్షసుల్ని రౌడీల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరతం చేసే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నిన్నటికి నేను చూస్తూ ఉన్నాం. 265 రోజులు కల్తీ మద్యం కేసులో జైల్లో ఉండి బయటకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూస్తూ ఉంటే ఏదో సాధించాము, ఏదో ఆనందం పొందామనే దొంగల్లాగా ఏదైనా సాధిస్తే ఎలక్షన్లో గెలిస్తే ఒక మంచి పని చేస్తే ఊరేగింపులు చేసుకుంటారు. కానీ మర్డరిస్టులు, కల్తీ మద్యం చేసిన ముద్దాయిలు ఊరేగింపులతో ప్రజల మధ్యకు వస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంకా చీకొడుతున్నారని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి జోగి రమేష్ విత్ ఎవిడెన్స్తో సహా కల్తీ మద్యం కేసులో జైల్లోంచి వచ్చాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 265 రోజులు జైల్లోంచి వచ్చాడు. వీళ్ళని ప్రజల మీద ఉసిగొలుపుతూ నిత్యం కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నటువంటి నీ యొక్క విధానాన్ని చూస్తే 2029 జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి నీకు. ఈసారి ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారని తెలియజేస్తూ ప్రతినిత్యం ఫేక్ అకౌంట్లతోటి చంద్రబాబు నాయుడు గారి మీద మార్ఫింగ్ ఫోటోలతోటి పవన్ కళ్యాణ్ మీద వీళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తూ ఉండే కొద్దీ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ రాష్ట్రానికి అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిలో పనిచేయడానికి నేను గర్వంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ తెలియజేస్తుంటే కాపు నాయకుడిగా గర్వపడుతూ మేము కూడా ఇక్కడ చెప్పాం, దామచర్ల జనార్దన్ గారు 15 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలని వర్డిక్ట్ ఇచ్చారండి, మామూలుగా 5 సంవత్సరాలు ఇస్తారు. 2014-19లో ఒంగోలులో అపోజిషన్లో ఉన్నా కూడా ఎంతో డెవలప్ చేస్తే ప్రజలు మోసానికి లోబడిపోయి నిన్ను ఓడించిన తర్వాత పశ్చాత్తాపం చెంది ఒంగోలు చరిత్రలో అత్యంత మెజారిటీతో నిన్ను గెలిపించారయ్యా ప్రజలను తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొన్ని నీలి నీడలు మీకు ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ప్రజలు ఇంకా మర్చిపోలేదయ్యా. సిగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు నెయ్యిలో కల్తీ సహజం అంటాడు. అత్యున్నతమైనటువంటి కల్తీ నెయ్యి రిపోర్ట్లో 249 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అత్యున్నతమైనటువంటి సంస్థ డిక్లేర్ చేసింది. వెజిటబుల్ ఫ్యాట్తో పాటు జంతువుల నెయ్యి కల్తీ జరిగిందని అన్ని దర్యాప్తు సంస్థలు తేల్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దొంగ అన్నట్టు నిన్నటికి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని గుళ్ళుకెళ్ళి ఏదో కార్యక్రమం చేస్తా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసిన విధానం వాళ్ళని చూస్తూ ఉంటే భగవంతుడు శిక్షించినా కూడా వీళ్ళకి ఇంకా పశ్చాత్తాపం తెలీదా అని తెలియజేస్తూ అయ్యా నీ గవర్నమెంట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని సంఘటనలు మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మీ అరాచక పాలన మర్చిపోలేదండి. బాపట్లలో 10th క్లాస్ చదివే అమ్మాయిని టీజింగ్ చేస్తా వైసీపీ నాయకుడు ఉంటే అభం శుభం తెలియనటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాబు మా అక్కని గొడవ చేస్తున్నారని అడిగితే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి వైసీపీ నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి విషయం ఇంకా మర్చిపోలేదండి రాష్ట్ర ప్రజలు. నువ్వు ఎమ్మెల్సీ చేసినటువంటి అనంతబాబు తన దగ్గర పనిచేసే డ్రైవర్ని ముక్కలుగా నరిగి డోర్ డెలివరీ చేస్తే అదే ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్ చేయకుండా మరుసటి రోజు పక్కన కూర్చొని విజయదరహాసంతో నువ్వు నవ్వుతున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ కరోనాలో మాస్కులు సరైన విధానంలో అందిలేదని చెప్పి అడిగినటువంటి దళిత డాక్టర్ సుధాకర్ బాబుని సభ్య సమాజంలో మానసిక రోగిగా చిత్రించి అతన్ని చంపిన విధానం ఇంకా మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మచ్చుకు ఎన్నో ఉండేయని మీకు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నా కాపు జాతిని నువ్వు ఏ విధంగా దగా చేశావో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకొని చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గణనీయంగా మెజార్టీ వచ్చే విధంగా కాపులు కృషి చేశారని తెలియజేస్తూ 2014-19లో
ఈ కాపు సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులిచ్చి చిరు వ్యాపారులకైతేనేమి, నిరుద్యోగులకైతేనేమి, మహిళలకైతేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే 19 ఎలక్షన్ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి దగా చేసి కాపుల్ని మభ్యపెట్టి 10,000 కోట్లు ఇస్తాను, మీకు అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తే నమ్మి మోసపోయిన కాపు జనం 2024 మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే 15,000 కోట్ల బడ్జెట్ని కాపుల కోసం నేను గవర్నమెంట్లో చేరిన రోజే శాంక్షన్ చేస్తానని చెప్పినటువంటి ఆయన మేనిఫెస్టోని చూస్తుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పా, అయ్యా మహాప్రభు, కాపులకి భగవద్గీత లాంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఆపద్ బాంధవుడివి, కాపు జన ఆపద్ బాంధవుడివి నారా చంద్రబాబు నాయుడు గారు 150 సీట్లతో అత్యంత మెజారిటీతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని ఎలక్షన్ల ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. అలాగే దామచర్ల జనార్దన్ గారిని కూడా కలిశాను. నేను మీరు గెలవబోతున్నారండి, సీఎం గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కాపులను మోసం చేసిన విధానం చూస్తూ ఉంటే ఎక్కడో ఒక 5% చీడపురుగులు, అంబటి రాంబాబు లాంటి చీడపురుగులు ఆ పార్టీలో ఉండి నీ రాక్షస ఆనందం కోసం వావి వరుసలు మరిచి లేకుండా భారతదేశంలో ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి 75 ఏళ్ల నవయువకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మాట్లాడిన విధానం చూస్తుంటే సభ్య సమాజం చీకొడతా ఉంటే ఒక కాపు ఉద్యమ నాయకుడిగా సిగ్గు పొందుతూ తల వంచుకొని ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తి క్షమాపణ చెప్తాడు ఆ కుటుంబం తరపున. ఈరోజు నేను చెప్తున్నాను సభ్య సమాజానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అయినప్పటికీ కూడా ఈ సమాజానికి ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరపున అయ్యా మహానుభావ చంద్రబాబు నాయుడు గారు, కాపు జాతి తరపున మేము అడుగుతున్నాం, దయచేసి పెద్ద మనసుతో రాంబాబు యొక్క మాటలను మా తరపున మన్నించండి అని మేము అడుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో 11 సీట్లు కాదండి, ఎలక్షన్ కమిషన్ మినిమం ఓట్ రాకుండా వైసీపీ పార్టీని రద్దు చేసే విధానంగా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో తీర్పిస్తారని మనవి చేస్తూ, కూటమి అధికారంలోకి వచ్చింది 18 నెలలైంది. అనాథ లాంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, బీజేపీ నాయకులు అయితేనేమి చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి విక్టరీని బాధ్యతగా మోస్తూ ప్రతి పని చేస్తూ 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు నీకు 3,000 పెన్షన్ ఇవ్వడానికి, 500 పెంచుకుంటా పోయావు. సిగ్గుగా లేదా నీకు అనిపించడానికి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి? ప్రమాణ స్వీకారం చేసిన రోజే 4,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలియజేస్తూ, బీదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఉద్దేశంతో మూతబడిన అన్నా క్యాంటీన్లు తెరిచి 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తెలియజేస్తూ, మహిళలకి 3 సిలిండర్లు గెలిచిన రోజే సంతకం పెట్టిస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ, శ్రీశక్తి ద్వారా మాట ఇచ్చాడు, మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కలిగించాడు. ఎన్నో ఆర్థిక వ్యయ ప్రయాసాలకు వదిలిచినా కూడా, బడ్జెట్ అనుకూలంగా లేకపోయినా కూడా, కేంద్రంలో మన అదృష్టం ఏంటంటే మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మెజారిటీ ఎంపీల ద్వారా అనునిత్యం రాష్ట్రం కోసం పోరాడుతూ ఫండ్స్ తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఒక రాక్షసులు అయినటువంటి నీకు ఎలా మనసు ఒప్పుతుందని ఈ రాష్ట్ర ప్రజలు, ఒక కాపు ప్రజలుగా నేను అడుగుతా మిమ్మల్ని. నిన్నటికి నిన్న ఈ రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆగిపోయినటువంటి 23,000 కోట్ల రూపాయల ఫండ్స్లో జల్ జీవన్ పథకం ద్వారా 13,000 కోట్లు శాంక్షన్ చేయించుకొని నిన్న వస్తే ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చి రాష్ట్ర ప్రజలు దాహార్తి తీరుస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే, అమెరికాలో ఎక్కడో చెప్పుకోవడానికి సిలికాన్ వ్యాలీ ఉంది, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ని ప్రపంచ పటంలో చూసే విధంగా చేస్తానని తెలియజేస్తూ గర్వంగా క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేస్తానటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటే
సగటు ఆంధ్రప్రదేశ్ ఓటర్గా ఒక కాపు నాయకుడిగా గర్వపడుతున్నానని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రపంచ చరిత్రలో గర్వంగా చెప్తున్న ఒక అమెరికాలో సిలికాన్ వ్యాలీ తర్వాత 1,00,000 కోట్లతోటి గూగుల్ డేటా సెంటర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానం చూస్తూ ఉంటే యావత్తు భారతదేశం ముక్కు మీద నోరు వేసుకొని చూస్తూ ఉన్నారు. గూగుల్ సీఈఓ స్వతహాగా తమిళైనటువంటి సుందర్ పిచాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకుందామని తమిళనాడు ముఖ్యమంత్రి ట్రై చేశాడు, కర్ణాటక ముఖ్యమంత్రి ట్రై చేశారు. వీళ్ళందరినీ కాకుండా అట్రాక్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తారని వాళ్ళని వైజాగ్స్లో అనౌన్స్ చేసిన విధానం చూస్తే, తమిళ్ పేపర్లో ఒకరోజు చూశారండి, దినతంతి అనే తమిళ్ పత్రికలో చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ ఫోటో వేసి విక్టరీ ఫోటో చూసి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆఫీస్లో చూశాను, ఎంపీ గారి ఆఫీస్లో, ఏం సార్ ఈ తమిళ్లో చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారని అడిగా నేను. ఎంపీ గారికి తమిళ్ వచ్చింది కాబట్టి ఒకటే మాట చెప్పాడు, నలయిల్లామే సెందిట్టార్ అన్నారు. నిశ్శబ్ద మాంత్రికుడు, మౌనంతో ఏదైనా సాధించగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఇతర రాష్ట్రాలలో కూడా చంద్రబాబు నాయుడిని గర్వంగా పొగుడుతూ ఉంటే నీకెట్ట మనసు ఒప్పుతుందయా? ఒక మంచిని చూసి ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ కూడా గవర్నమెంట్ని పొగిన సందర్భాలు ఉన్నాయి. నిత్యం విషయం చమ్ముతున్నావు నువ్వు, నీలో పశ్చాత్తాపం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు, విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు, ఎంప్లాయీస్ గౌరవిస్తున్నారు, చూస్తూ ఉన్నారు నిన్ను. 29 ఎలక్షన్లో వైసీపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ రద్దు చేస్తుంది. ఆ పరిణామాలు ఇప్పటి నుంచే కనపడుతున్నాయని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఒంగోలులో కూడా మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గర్వంగా చెప్పగలను, ఉమ్మడి ప్రకాశంలో 25 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసాము, గవర్నమెంట్లు చూసాము. ప్రజలు ఇచ్చిన మెజారిటీ తోటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు 200 కోట్ల రూపాయలతోటి ఒంగోలు నలుమూలలా డ్రైనేజీలు అయితేనేమి, కల్వర్ట్లు అయితేనేమి, పార్కులు అయితేనేమి, శ్మశానాలు అయితేనేమి అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ, డెవలప్మెంట్ అంటే ఇట్లా ఉంటుందని ఒంగోలు ప్రజలు పార్టీలకు అతీతంగా ఆయన్ని వేనోళ్ళ కొనియాడుతూ ఉంటే, ఎక్కడో ఉంటారు 5% ఇంటి దొంగలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎప్పుడూ పనిచేసేవాళ్ళనే విమర్శిస్తూ ఉంటారు. పనిచేయని వాళ్ళని ఎవరేమనరు. గతంలో అన్నారు ఉన్న పాలకులు, రోడ్డు మీద రోడ్డు వేశారు, కాలువ మీద కాలువ వేశారు, రోజు నీళ్ళు ఇస్తామన్నారు, అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పటికీ చెప్తున్నాను, ప్రకాశం జిల్లాలో ప్రజలు గర్వపడే విధంగా దామచర్ల జనార్దన్ గారు పనిచేస్తున్నారని గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా దర్శిలో ఇదే మాట చెప్పాను. హెడ్ క్వార్టర్లో ఒక పార్టీకి ఐకానిక్ లాంటి ఎమ్మెల్యే సార్, మీకు మంచి పేరు తెచ్చినటువంటి ఎమ్మెల్యేని మాకు ఇచ్చినందుకు కాపు జాతి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన దర్శిలో కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజల ఆకాంక్ష అయినటువంటి ఎయిర్పోర్ట్ సాధనలో మాగుంట గారికి వెన్నంటూ తోడు ఉండి మ్యాచింగ్ గ్రాంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకురావడం అయితేనేమి, 400 కోట్లతోటి అమృత్ పథకం తీసుకొచ్చి ఒంగోలుకి ప్రతిరోజు నీళ్ళు ఇస్తారని చెప్పకుండా, వాగ్దానం చెప్పకుండా చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులందరూ చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము, ప్రతి చోట ఉంటారయ్యా ఇంటి దొంగలు కానీ ఏ దొంగలు కానీ, చీడపురుగులు ఉంటారు. తులసివనంలో గంజాయి మొక్క లాంటి అంబటి రాంబాబు యొక్క మాటల్ని ఈ కాపు జాతి సిగ్గుతో తలవంచుకుంటూ, మీరు పెద్ద మనసుతో తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు ఉద్యమ నాయకులందరూ మిమ్మల్ని చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలు 15 సంవత్సరాలు మీ అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి. భారతదేశంలో అత్యున్నతంగా అమరావతిని మీరు తీర్చిదిద్దడంలో ప్రతి సగటు కాపు, ప్రతి ఓటరు మీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. ఇంకొక 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళందరి దీవెనలు మీకుండయి. ఆ చల్లని దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకుండయి. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అకృత్యాలు, అరాచకాలు, హిందూ ధర్మం చేసిన దాడి, ఇవన్నీ చూస్తూ ఉంటే కల్తీ కళ్ళు నెయ్యి మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డిస్కషన్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని చీకొడతా ఉంటే, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా
ఈ ఆంబోతు రాంబాబు ఇష్యూ అని తెలియజేస్తూ ఎవరు నమ్మే పరిస్థితి లేరు. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని పెద్ద మనసుతో మమ్మల్ని అందరినీ మన్నించండి అని కోరుతూ, మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మళ్ళీ ఇంకొక 10 సార్లు ఈ రాష్ట్ర కాపు జాతి మొత్తం మీ వెంటే నడుస్తారు. మళ్ళీ మిమ్మల్ని అలాగే కూటమి అధికారంలో ఉంటుంది. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలి. ఈ రాష్ట్ర ప్రగతికి మీ యొక్క అనుభవం ఎంతో అవసరమని తెలియజేస్తూ, అలాగే నారా లోకేష్ గారు అయితేనేమి యువత నిరుద్యోగులు పడుతున్న తపన చూసి, ఉద్యోగాల కల్పనలో తను పడుతున్నటువంటి తపన చూసి ఒక దావోస్కి వెళ్తేనేమి, ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు తీసుకొచ్చి భారతదేశం ఇప్పటికీ 1.5 ఇయర్లో 755 కంపెనీలు ఈఎంఐలు కుదుర్చుకున్నాయంటే ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యం అయితేనేమి, లోకేష్ గారి యొక్క నైపుణ్యం అయితే చూసి వస్తున్నారు. కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఫ్యాక్టరీలు కూడా తరలించుకొని వెళ్ళిపోయారా భయపడిపోయి? ఈరోజు 100 మంది కంపెనీలు ఈరోజు ఎంఓఏలు కుదుర్చుకొని నాయుడు గారి ఆధ్వర్యంలో మేము ఉంటామని నిన్న టాటా వాళ్ళు డేటా సెంటర్ వైజాగ్లో స్టార్ట్ చేస్తామని వచ్చారు. ఫస్ట్ గూగుల్ దగ్గర నుంచి అందరూ వస్తున్నారు. 25,000 మంది ఉద్యోగాలు వైజాగ్లో అడిషనల్గా కలిపిపోతున్నారు. మరో 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. నిన్న అంబటి రాంబాబు అనే సిగ్గు లజ్జ లేని ఇడిసేసిన అటు ఇటు కాని వ్యక్తి 70 సంవత్సరాల వయసు కలిగిన 4 సార్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుని సిగ్గు లేకుండా అతను మాట్లాడిన విధానం మమ్మల్ని అందరినీ చాలా కలిచివేసింది. ముందుగా అంబటి రాంబాబు తక్షణమే చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి. మేము తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ మేధావి. నువ్వు నేను అంబటి రాంబాబు మనం కాదు, ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. అతను 2014లో బయటకు వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మనం అందరం చూసాం. ఆ రోజుల్లో ఆర్థిక వ్యవస్థ, అన్ని సంస్థలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అన్ని వ్యవస్థల్ని గాడిని పెట్టి పరిపాలన బ్రహ్మాండంగా జరిగిన రోజుల్లో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేసి 2019లో అధికారం చేపట్టాడు. 2019లో అధికారం చేపట్టిన కాడి నుంచి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు వెళ్ళిపోయే విధంగా చేసిన వ్యక్తి మనం అందరం చూసాం. 2019 నుంచి 24 నుంచి అన్ని వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేశాడో, కులాల మధ్య ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో, ఎంతమందిని చంపాడో. సొంత బాబాయినే చంపిన వ్యక్తి. ఏదైనా ఇష్యూ వస్తే ఎమ్మటే కుల రాజకీయం స్టార్ట్ చేస్తాడు. ఈ విధంగా ఎన్నో రకమైన ఇబ్బందులు పెట్టి ప్రజల్ని అన్ని రకాలుగా వెనుకపాటుతనానికి గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ గమనించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం మళ్ళీ కావాలి. సమర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టగలడు, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి అవుతుంది అని గమనించి ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీగా సీట్లు ఇచ్చిన వైనం మనం అందరం చూసాం. మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేయడం కూడా జరిగింది. అయినా కూడా మీకు బుద్ధి రాలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే విధంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని నాశనం చేయాలని, ప్రతి విషయాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూడటం జరుగుతూ ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి
ఇన్ని రకాలుగా చేసి ఇంత ఇబ్బంది పెడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని దేశాలు తిరిగి అన్ని కంపెనీలు ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన కంపెనీలందరితో మాట్లాడి మళ్ళీ రాష్ట్రంలో అన్ని కంపెనీలని తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిని పెట్టడానికి విపరీతంగా 24 గంటలు కష్టపడుతున్నాడు. అదేవిధంగా లోకేష్ గారు కూడా యువతకి ఉపాధి కోసం అన్ని కంపెనీలని ఐటీ కంపెనీలని తీసుకురావడంలో 24 గంటలు కష్టపడుతూ ఉన్నాడు. మొన్న మెగా డిఎస్ అని 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కూడా చూసాం. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయారు వీళ్ళందరూ. అయినా కూడా ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా ఉన్న వనరుల్ని అందిపుచ్చుకొని అటు సంక్షేమం అయితేనే ఒకవైపు అభివృద్ధి అయితేనేమి యువతకి ఉద్యోగాల కోసమైతే 24 గంటలు కష్టపడుతున్నారు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ విధంగా క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకురావటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు సిట్ 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వాడారని తేల్చింది. దానిలో కెమికల్స్ వాడారని తేల్చింది. సుమారు 234 కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. 20 కోట్ల లడ్లు తయారైనాయి. ఇవన్నీ నిజాలు. ఇవి సిట్ అధికారులు తేల్చారు, అన్ని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. నువ్వు దీని గురించి మాట్లాడకుండా ఎప్పటికప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యన పెట్టాలంటే సాక్ష్యాలు దాగవు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ, ముందు ఈ అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు కానీ అక్కడ అన్నదానం కానీ లడ్లు కానీ అన్నీ కూడా ఇదివరకన్నా బాగా క్వాలిటీ ఉంది. అతనే మెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. మనం ఈ మధ్య చూసాం. మరలా ఇప్పుడు ఈ విధంగా ఇంట్లో ఆడవాళ్ళతో సహా ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడుతుంటే మాకు కొంచెం డౌట్గా ఉంది. ఇతని మాటలు తేడాగా ఉన్నాయి, ప్రవర్తన తేడాగా ఉంది, ఇతని జీన్స్ కూడా తేడాగా ఉన్నట్టుంది. ఇతన్ని అర్జెంటుగా ముంబైలో చెక్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకోటి, ఈ మధ్య ఈ 2 రోజుల్లో చూస్తూ ఉన్నాం, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఈ మధ్య ఏదో అవాకు చవాకులు బాగా వేలుతూ ఉన్నారు. అసలు విషయాన్ని మొత్తం డైవర్ట్ చేసి వీళ్ళేదో బుద్ధిమంతుల్లాగా, అతని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏందో హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడిలాగా అసలు ఏమీ లేదు, ఏమీ జరగలేదు, మేమందరం క్లీన్ చిట్లో ఉన్నాము, ఇంకా నువ్వు బెయిల్ మీదే ఉన్నావయ్యా, నీ మీద ఉన్న కేసులన్నీ ప్రూవ్ అయితే నువ్వు ఇప్పటికల్లా బయటికి రాలేవయ్యా. మళ్ళీ ఇతను అంటాడు, నేను ఒంగోలు నుంచే స్టార్ట్ చేస్తాను. చెవిరెడ్డి గారికి చెప్తున్నా ఉన్నాం, ఏంటయ్యా నువ్వు స్టార్ట్ చేసేది? నువ్వు ఏడో అడవుల్లో కట్లు అమ్ముకునేవాడికి నీకు అంతుంటే ఏడుంది ఒంగోలుకి ఎత్తా దామచర్ల జనార్దన్ రా, నువ్వేం చేస్తావు చూద్దాం. ఖబర్దార్ చెవిరెడ్డి, మాటలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, అసలు అట్లా ఇంత విధంగా మాట్లాడంటే అతను ప్రజల్లో తిరిగటం బతకటం వేస్ట్. అంతలా నారా చంద్రబాబు నాయుడు ఒక దేవుడు లాంటి వ్యక్తిని రేత్రి పగులు అనే తేడా లేకుండా ఈ 24 గంటలు ప్రజల కోసం ఎట్లా కష్టపడాలా, ఇంకా ఏది తేవాలా, ఏ ప్రాజెక్టు తేవాలా, ఏది తేవాలా అనే దీని మీద కృషితోటి ఆయన కష్టపడుతున్నాడు. ఆయన అడుగుజాడల్లో ఆ బిడ్డ కూడా ఆయన కన్నా ఇంక ఎక్కువ చేసి చూపించాలా అనే తపనలో ఆయన ఉన్నాడు. చిన్న వయసు అయినా కూడా ఆ తపనలో ఉన్నాడు. మరి ఎప్పుడు కష్టం చేసేవాడికి ఎప్పుడు ఫలితం ఉంటుంది. అట్లనే ముఖ్యమంత్రి గారికి ఏమి చేసినా ఆయన ఫలితం, ఆయన ఘనత ఆయనకు ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి ఇంక చేయలేక వాడికి పిచ్చి పట్టింది రాంబాబుకి. పిచ్చి పట్టి
ఏదేదో వాగుతున్నాడు, వాగాడు, అయిపోయింది. ఇక ఇప్పుడు జనంలో అసలు ముఖం చూడలేక సూసైడ్ చేసుకుంటే అతనికి బాగుంటుందని నేను నా యొక్క ఇది చెప్తున్నాను. అంత బతికిన మనిషి వాడు నిజంగా అయితే వెంబడాన ఏం అనబడలేదు. ఎందుకంటే కష్టపడేవాడికి ప్రతి వాడికి తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారు, ఏ ముఖ్యమంత్రి కష్టపడుతున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు 19లో గెలవటమే ఒక నరకం. గెలిచిన దానికి 10 ఏళ్ళు వెనకబడిపోయాం ఇప్పుడు మన ఇది. అట్లనే అది కాదు, ఇంకా 15 ఏళ్ళు ఆయన మనం ఇదే పరిపాలనతో జరుగుతుందని, బాగా ఇంకా అభివృద్ధి చెందుతామని, మనకి ఇంకా ఫలాలు పొందుతాయని నేను ఆశిస్తున్నానయ్యా. అంటే ఆంబోతు రాంబాబు, అచ్చోసిన ఆంబోతు రాంబాబు లాగా మాట్లాడాడు. మీకు తెలిసే ఉంటుంది, వెనకటికి మన గ్రామాల్లో ఒక ఆంబోతుని పోతురాజుకో అంకం తల్లికో వదిలిపెట్టేవాళ్ళు. అది పొలాల గట్ల మీద చేలల్లో పడి ఇష్టం వచ్చినట్టు మేసి కనపడ్డన్న ఆ పాడిగేదెల్ని వాటిని కూడా దాడుతూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు విషయాన్ని. ఆ విధంగా ఈ అరగంట రాంబాబు ఆంబోతులాగా రెచ్చిపోయి మతిస్థిమితం లేకుండా మనుషులను చూసి అతను నిన్న మాట్లాడిన మాటలు ఈ పబ్లిక్గా చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. అట్లాంటి రాంబాబు ఒక్క ఛాన్స్ అంటూ సత్తెనపల్లిలో 2009లో గెలిచి 2024లో ఓడిపోయాడు. 3 సార్లు ఓడలేక గెలవలేకపోయిన వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని అంతలాగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తల్లిని కూడా దూషించేంత స్థితికి రాంబాబుకి అర్హత లేదు. ఈ విషయంలో రాంబాబు చేసిన ప్రవర్తన మేము అందరం కూడా ఖండిస్తున్నాం విషయాన్ని. మరి చంద్రబాబు నాయుడు ఈ దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తి తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకొని ఐకే గుజరాల్, దేవేగౌడ లాంటి వాళ్ళని ప్రధానమంత్రిగా చేసి ఈ రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని చెప్పి రాష్ట్రం కోసమే అని చెప్పేసి రాష్ట్రం కోసమే అతను అహర్నిశలు శ్రమిస్తూ ఈ రాష్ట్రం కోసం తన తనయుడు లోకేష్ బాబు, ఈ కూటమి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు కానీ కూడా అందరూ ఒక కూటమిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా సకాలంలో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు పెన్షనర్స్కి పెన్షన్ కానీ ఉద్యోగస్తులకి జీతం కానీ అన్నీ కూడా 1వ తారీఖు ఆడవాళ్ళకి వయసు పైబడ్డ వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు, నెలకి 4,000 రూపాయలు పెన్షను 1వ తారీఖు ఉదయం. పేపర్ వస్తుందో రాదో కానీ పెన్షన్ మాత్రం కరెక్ట్గా టైంకి 7-8 గంటలకల్లా ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అంత సక్రమంగా జరుగుతుంది పరిపాలన. ఇటువంటి జరుగుతూ ఉంటే చూడలేక స్పష్టమైన డైవర్షన్ పాలిటిక్స్. ఎప్పుడైతే తిరుపతి దేవస్థానంలో వచ్చిన రిపోర్టుని ఏ విధంగానే సరే ఈ ప్రజల్లో నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాంబాబు చేసినటువంటి ప్రవర్తన, అది కూడా వాళ్ళ అధినాయకుడి దగ్గర గుర్తింపు పొందడానికి వైఎస్ఆర్సీపీ క్రమేణా కాలక్రమంలో కలిసిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. వైఎస్ఆర్సీపీ తన ఉనికిని చాటుకోవటానికి అప్పుడప్పుడు ఆ కొడాలి నాని, లేకపోతే ఈ పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కలిసి గుర్తు చేస్తూ ఉంటారు, మేము వైఎస్ఆర్సీపీ నాయకులు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, మేము ధర్నా చేయాలా, లేకుంటే ఎవరినో తిట్టాలా, తిట్టి ఏ విధంగా అయినా సరే జైలుకు పోవాలా, జైలుకు పోతే వాళ్ళ నాయకుడి దగ్గర గుర్తింపు పొందొచ్చు. ఇంతకు మించి ఏదైనా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు ఏదైనా సేవ చేస్తే ప్రజలుగా మనం దగ్గర అవుతాం. అలా కాకుండా కనపడ్డ నాయకుడిని, కనపడ్డ వివిధ నాయకులని పార్టీ ఆఫీసులను తగలబెట్టి ఆ విధంగా గుర్తింపు పొందాలని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా రివర్స్ టెండరింగు, రివర్స్ పాలిటిక్స్ ఈ విధంగా చేయటం వాళ్ళు ఎంతవరకు సబాబు? ఇదంతా ప్రజలంతా గమనిస్తూనే ఉంటారు. మిస్టర్ రాంబాబు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. రేపు 2029లో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.